ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టాపిక్ ఇది. సురక్ష పోర్టల్ బీటా వర్షన్ ఆఫ్ సురక్ష పోర్టల్ని లాంచ్ చేశారు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఎవరు అంటే ప్రకాష్ జవదేకర్. ఎందుకు ఈరోజే సురక్ష పోర్టల్ అనేది లాంచ్ చేశారంటే 12th ఆగస్ట్న వరల్డ్ ఎలిఫెంట్ డే, ఇది ప్రపంచ ఏనుగుల దినోత్సవం 12th ఆగస్ట్న. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరల్డ్ ఎలిఫెంట్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఎలిఫెంట్స్ని ప్రిజర్వ్ చేయటం, ఎలిఫెంట్స్ని ప్రొటెక్ట్ చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం, కన్జర్వేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్. అయితే ఎలిఫెంట్స్ విషయానికి వస్తే ఎలిఫెంట్సే కాదు అదర్ యానిమల్స్ విషయానికి వచ్చినా కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ వల్ల యానిమల్స్ వల్ల హ్యూమన్స్ చనిపోవటం, హ్యూమన్స్ వల్ల యానిమల్స్ చనిపోవటం అగ్రెసివ్గా ఉంటుంది. మేజర్గా ఎలిఫెంట్ విషయానికి వస్తే హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎలిఫెంట్స్కి ఆహారం దొరక్క పంటలు నాశనం చేస్తూ ఉంటే హ్యూమన్స్ ఎలిఫెంట్స్ని చంపివేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. వీటిని రెడ్యూస్ చేయడానికి కోసం రియల్ టైం మానిటరింగ్ చేయడం కోసం ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది, సురక్ష పోర్టల్ని. ఈ సురక్ష పోర్టల్ అనేది బీటా వర్షన్ లాంచ్ చేశారు. ఈ రెండుకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, రియల్ టైం మానిటరింగ్ ఆఫ్ హ్యూమన్ అండ్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్. సో ఎందుకు ఎలిఫెంట్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించిన పోర్టల్ని ఈరోజే లాంచ్ చేశారంటే వరల్డ్ ఎలిఫెంట్స్ డే కాబట్టి. ఎనీవే ఎలిఫెంట్స్ విషయానికి వస్తే ఎలిఫెంట్స్ అనేవి మేజర్గా 2 టైప్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ మనకు కనిపిస్తాయి, ఏషియన్ ఎలిఫెంట్స్, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. ఏషియన్ ఎలిఫెంట్స్ కన్నా కూడా ఆఫ్రికాలో ఉన్న ఎలిఫెంట్స్ మచ్ ఇన్ నంబర్, ఎక్కువగా ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఏషియన్ ఎలిఫెంట్స్లో దాదాపుగా 50,000 నుంచి 60,000 ఏషియన్ ఎలిఫెంట్స్ ఉంటాయి. ఈ 50,000 నుంచి 60,000 ఏషియాలో ఉన్న ఎలిఫెంట్స్ ఉంటే దాదాపుగా 60% ఇండియానే హోమ్గా ఉంది ఈ ఎలిఫెంట్స్కి. అంటే ఏషియాలో ఉన్న ఏషియన్ ఎలిఫెంట్స్లో 60% ఇండియాలోనే ఉన్నాయి. అయితే మనకు తెలుసు మేజర్గా యానిమల్స్కి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఏదైతే ఉందో ఆ యానిమల్స్ యొక్క నంబర్ని బట్టి అది ఏ రేంజ్లో ఉందో చెప్తుంది. IUCNని బేస్ చేసుకుంటే ఇది ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది. మీకు తెలుసు ఆల్రెడీ నియర్ థ్రెటెండ్, నియర్ థ్రెటెండ్, తర్వాత IUCN ఇచ్చే కేటగిరీస్ నియర్ థ్రెటెండ్, వల్నరబుల్, తర్వాత ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎక్స్టింక్ట్. ఈ ఎక్స్టింక్ట్లో కూడా మళ్ళీ ఎక్స్టింక్ట్ ఫ్రమ్ ఫారెస్ట్, ఎక్స్టింక్ట్ ఫ్రమ్ వైల్డ్, ఎక్స్టింక్ట్ ఫ్రమ్ వరల్డ్, 2 రకాలు ఉంటాయి. ఎనీవే వీటికన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థ్రెటెండ్, నియర్ థ్రెటెండ్, వల్నరబుల్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఇలా ట్యాగ్ లైన్ IUCN ఇస్తుందంటే ఏంటంటే ఇటువైపుకి వస్తూ ఉంటే యానిమల్స్ తగ్గిపోతూ ఉంటే వాటి కన్జర్వేషన్ ఇంక్రీజ్ చేయాలని అర్థం అనమాట. సో ఇది ఎండేంజర్డ్ దగ్గర ఉండింది ఎలిఫెంట్ అనేది, ఏషియన్ ఎలిఫెంట్ అనేది. సో 50 to 60,000 ఏషియన్ ఎలిఫెంట్స్ ఉంటే దాదాపు ఇండియా 60% ఏషియన్ ఎలిఫెంట్స్కి హోమ్గా ఉందన్నమాట. ఎనీవే హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ని రియల్ టైంలో మానిటర్ చేయడం కోసం ఈ బీటా వర్షన్ ఆఫ్ సురక్ష పోర్టల్ లాంచ్ చేశారు. బీటా వర్షన్ అంటే నార్మల్గా లాంచ్ చేశారు. ఈ రెండుకి ఈ బీటా వర్షన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోర్టల్గా కన్వర్ట్ చేస్తారు. సో ఇది సురక్ష పోర్టల్. రీసెంట్గా ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ప్రకాష్ జవదేకర్ లాంచ్ చేసినటువంటి సురక్ష. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ల్యాండ్ స్లైడ్ అంటే కొండ చర్యలు విరిగిపడటం. ఈ ల్యాండ్ స్లైడ్ అనేది రీసెంట్గా ఇదుక్కి డిస్టిక్లో, ఈ ఇదుక్కి డిస్టిక్ కేరళలో ఉంది. ఎక్కువగా ఉండటం వల్ల ల్యాండ్ స్లైడ్ కొండ చర్యలు విరిగిపడటం వల్ల దాదాపుగా 40 people చనిపోవడం జరిగింది. ఎందుకు కేరళలోని ఇదుక్కిలో ల్యాండ్ స్లైడ్స్ జరిగినాయి అంటే కేరళలో మాన్సూన్ ఎంటర్ అవుతున్నప్పుడు హెవీ రెయిన్స్ కురుస్తాయి. ఈ హెవీ రెయిన్స్ వల్ల ఈ ఇదుక్కి డిస్టిక్లో కొండ చర్యలు విరిగిపడటం వల్ల 40 people చనిపోవడం జరిగింది. అయితే ఒక డేటాని మనం గమనిస్తే జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా
ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఒక మేజర్ మ్యాపింగ్ చేస్తుంది. ఇది ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడ అవకాశం ఉండింది అనే మ్యాప్ చేస్తుంది. ఆ మ్యాపింగ్ ఏంటంటారంటే NLSM అంటారు. NLSM అంటే నేషనల్ ల్యాండ్ స్లైడ్ ససెప్టబిలిటీ మ్యాపింగ్. అంటే NLSM ఏం రికగ్నైజ్ చేస్తుందంటే ఎక్కడ ల్యాండ్ స్లైడ్ అవటానికి అవకాశం ఉంది అని జోనల్ లాస్ని ఫామ్ చేస్తుంది. అంటే ఏ జోన్లో మ్యాప్ చేసి ఏ జోన్లో ల్యాండ్ స్లైడ్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది చెప్తుంది. మరి దాదాపుగా ఈ NLSM సర్వేని బేస్ చేసుకుంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ NLSM మ్యాపింగ్ చూస్తే కేరళలో ఉన్న 14 డిస్ట్రిక్ట్లో 13 డిస్ట్రిక్ట్స్ వల్నరబుల్గా ఉన్నాయి ల్యాండ్ స్లైడ్కి. అంటే ఒక డిస్ట్రిక్ట్ వదిలిపెడితే 13 డిస్ట్రిక్ట్స్ కూడా ల్యాండ్ స్లైడ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. దాదాపుగా 1961 నుంచి 2013 వరకు చూస్తే మీకు మేజర్ ల్యాండ్ స్లైడ్ 67 ఈ కేరళలోనే వచ్చినాయి. కేరళలో ఈ ల్యాండ్ స్లైడ్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటని గమనిస్తే వెస్ట్రన్ ఘాట్స్లో ఎక్కువగా క్వారీయింగ్, సో గనులు తవ్వకాలు చేయటం, క్వారీయింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. రెండోది మేజర్గా అన్సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కటింగ్ స్లోప్స్ని కట్ చేసేటప్పుడు అన్సైంటిఫిక్గా కట్ చేయటం వల్ల కొండ చర్యలు విరిగిపడటం జరుగుతుంది. దాంతోపాటు ఈ జాగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాపింగ్ చేసిన NLSM జోనల్ వైజ్ వ్యూస్ ఉంటాయి, జోనల్ వైజ్ మ్యాప్స్ ఉంటాయి. అలాంటి కేరళకు సంబంధించిన జోనల్ లాస్ని కేరళ పాటించకపోవటమే ఈ ల్యాండ్ స్లైడ్స్కి కారణం అన్నమాట. ఎనీవే ఇదుక్కిలో డిస్టిక్లో, కేరళలోని ఇదుక్కి డిస్టిక్లో ల్యాండ్ స్లైడ్స్ జరగడం వల్ల దాదాపు 40% చనిపోయారు. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా NLSM అనే మ్యాపింగ్ని, నేషనల్ ల్యాండ్ స్లైడ్ ససెప్టబిలిటీ మ్యాపింగ్ని రిలీజ్ చేస్తుంది. దీంట్లో జోనల్ లాస్ని మెన్షన్ చేస్తుంది. సో డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్ ఏవనేది నోట్ చేస్తుంది. ఆ లాస్ని అన్ని స్టేట్స్ ఫాలో అవ్వాలి. మేజర్గా వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, హిమాలయన్ మౌంటైన్ రేంజెస్, ఆరావళి రేంజెస్, ఈ రేంజెస్లో ఉన్న వాటికి జోనల్ మ్యాపింగ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా GSI ఈ NLSM మ్యాపింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట. అయితే మేజర్ కేరళలో ల్యాండ్ స్లైడ్ రావడానికి పర్టికులర్ ప్రాబ్లం అయితే మాత్రం క్వారీయింగ్ ఫస్ట్ వన్, హెవీ రెయిన్స్ సెకండ్ వన్, థర్డ్ అన్సైంటిఫిక్గా స్లోప్స్ని కట్ చేయడం మేజర్గా, తర్వాత NLSM ఇంట్రడ్యూస్ చేసిన జోనల్ లాస్ని సరిగా పాటించకపోవడమే కేరళలో ల్యాండ్ స్లైడ్స్కి గల కారణం. సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. ఈ ల్యాండ్ స్లైడ్స్ అని ఫస్ట్ న్యాచురల్ డిజాస్టర్ లాగా కనిపిస్తాయి. రెయిన్ వల్ల వస్తే న్యాచురల్ డిజాస్టర్, మరి క్వారీయింగ్ వల్ల చేస్తే ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అవుతుంది. సో ల్యాండ్ స్లైడ్స్ అనేది బోత్ న్యాచురల్ అండ్ మ్యాన్మేడ్ డిజాస్టర్తో లింక్ అయి ఉన్నాయి. అంటే మనుషులే ఈ ప్రమాదానికి కారణమని ఒక రకంగాను, ప్రకృతి కారణం ఒక రకంగాను, వాటి యొక్క కారణాన్ని బట్టి ఆ ల్యాండ్ స్లైడ్ అయిన పరిస్థితులను బట్టి అది మ్యాన్మేడ్ అండ్ న్యాచురల్ అనేది క్లాసిఫై చేయడం జరుగుతుంది. కానీ ల్యాండ్ స్లైడ్స్ బోత్ మ్యాన్మేడ్ అండ్ న్యాచురల్ డిజాస్టర్. ఓకే, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. మారిషస్ జాగ్రఫికల్గా ఇండియా ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనకి శ్రీలంక ఉంటుంది, ఇక్కడ మాల్దీవ్స్ ఉంటాయి, ఇక్కడ మారిషస్ ఉంటుంది మనకి. ఈ మారిషస్ ఇటువైపు ఆఫ్రికన్ కాంటినెంట్ తీసుకుంటే మీకు మడగాస్కర్ ఉంటుంది. ఇక్కడ ఈ మడగాస్కర్కి దగ్గరగా మారిషస్ ఉంటుందన్నమాట ఇండియన్ ఓషన్లో. ఈ మారిషస్ దగ్గర ఏమైందంటే ఆయిల్ స్పిల్ జరిగింది. ఆయిల్ సముద్రంలో ఈ మారిషస్ దగ్గర తెట్టులాగా కట్టింది. దీన్ని ఆయిల్ స్పిల్ అంటారు. ఎందుకు జరిగింది అంటే జపాన్కి సంబంధించి పనామాలో రిజిస్టర్ అయిన ఒక షిప్ MV వకాషియో, ఈ షిప్ ఏమైందంటే చైనా నుంచి బ్రెజిల్ వెళ్తుంది. ఈ షిప్లో 3800 టన్స్ ఆఫ్ సల్ఫర్ ఫ్యూయల్, దాదాపుగా 100 లీటర్స్ ఆఫ్ డీజిల్, తర్వాత ఈ 3800 టన్స్ సల్ఫర్ ఫ్యూయల్తో వెళ్తున్న ఈ MV వకాషియో అనే షిప్ చైనా నుంచి బ్రెజిల్ వెళ్ళే క్రమంలో ఈ మారిషస్ దగ్గర ఒక రీఫ్ని తగిలి బ్రేక్ అయింది షిప్ ఇది. సో ఇది బ్రేక్ అయ్యి 2గా బ్రేక్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే బ్రేక్ అయ్యి అలా ఉండింది. బ్రేక్ అవటం వల్ల దాదాపుగా 1180
టన్స్ ఆఫ్ ఆయిల్ లీక్ అయింది. మొత్తం 3800లో 1180 టన్స్ ఆఫ్ సల్ఫర్ ఫ్యూయల్ ఓషన్లోకి లీక్ అయింది. ఓషన్లోకి ఫ్యూయల్ లీక్ అయితే ఏమవుతుంది, ఓషన్లోకి ఈ ఫ్యూయల్ లీక్ అయితే ఈ ఫ్యూయల్ అనేది లో డెన్సిటీ ఉంటుంది వాటర్ కన్నా. అప్పుడు హై డెన్సిటీ ఉన్న వాటర్ కిందే ఉంటుంది, లో డెన్సిటీ ఉన్న ఈ ఫ్యూయల్ తెట్టులాగా కడుతుంది పైన. అప్పుడు ఓషన్లో ఉన్న యానిమల్స్ కానీ మ్యాక్సిమం ఫ్లోరా ఫోనా మొత్తం కూడా ఈ ఆక్సిజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ మీద, అంటే ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ వాటర్లోకి డిజాల్వ్ అవుతుంది అనమాట. అలా డిజాల్వ్డ్ ఆక్సిజన్ మీద డిపెండ్ అయి ఉన్న ఓషన్ బయోడైవర్సిటీ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్లో మిస్ మ్యాచ్ జరుగుతుంది. ఆటోమేటిక్గా ఈ ఫ్లోరా ఫోనా మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో అది మేజర్ కన్సర్న్ ఎన్విరాన్మెంట్ పరంగా. దాంతోపాటుగా ఈ ఆయిల్ స్పిల్ జరిగితే ఆ పీపుల్ యొక్క లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కూడా దెబ్బతింటాయి. ఈ మారిషస్ మేజర్గా టూరిజం డెస్టినేషన్, దాంతోపాటు అక్కడున్న పీపుల్ అక్కడ ఫుడ్ మేజర్గా ఫిష్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఆయిల్ స్పిల్ జరిగినప్పుడు ఈ ఫిష్ కూడా ఆయిల్ని ఆ వాటర్తో పాటు కన్జ్యూమ్ చేస్తే ఫిష్ బాడీలో కూడా ఈ ఆయిల్ వెళ్తుంది. అది మళ్ళీ అడ్వర్స్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది హ్యూమన్ బీయింగ్స్లో కూడా. ఎనీవే, అంటే హెల్త్ పరంగా కూడా మళ్ళీ ఇవి కన్జ్యూమ్ చేస్తే ఇబ్బంది. అంటే ఫిష్ కొన్నాళ్ళ వరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటాయి ఫిషింగ్కి కూడా. దాంతోపాటు టూరిజం అసలే బ్యాన్ అవుతుంది. సో ఆయిల్ స్పిల్ జరిగింది కాబట్టి. సో పీపుల్ యొక్క లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ మారిషస్ దగ్గర ఇలాంటివి జరిగినప్పుడు. మారిషసే కాదు, ఆయిల్ స్పిల్స్ అనేది రీసెంట్ టైంలో చాలా ఎక్కువగా అయినాయి. ఎందుకంటే ట్రేడ్ జరుగుతున్నప్పుడు ఈ ఆయిల్ అనేది ప్రమాదవశాత్తు యాక్సిడెంట్స్ వల్ల ఓషన్లో పోవడం, మళ్ళీ అది 100 టన్స్లు కాదు, థౌజండ్స్ ఫామ్లోనే 1000 టన్సే ఓషన్లోకి పోవడం వల్ల ఆయిల్ స్పిల్స్ రీసెంట్గా ఎక్కువైంది. ఈ యాక్సిడెంట్ జూలై 25, 2020 జరిగింది. సో మారిషస్ ప్రైమ్ మినిస్టర్ ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. సో మారిషస్ మొత్తం కూడా ఐలాండ్ కాబట్టి చుట్టూ ఆయిల్ స్పిల్ ఫామ్ అయింది. దాంతోపాటు మేజర్ ఎఫెక్ట్ ఏంటంటే మెరైన్ ఎకోసిస్టానికి మేజర్ థ్రెట్గా మారింది. దీనికి దగ్గరలోనే ఆయిల్ స్పిల్ జరిగిన లొకేషన్కి దగ్గరలోనే బ్లూ బే పార్క్ ఉంది. ఇది బ్లూ బే మెరైన్ పార్క్. మెరైన్ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేసే ఈ పార్క్ ఈ ఆయిల్ స్పిల్కి దగ్గరగా ఉంది. సో ఈ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ వచ్చి వాటర్ పొల్యూషన్ అవడం వల్ల ఈ మెరైన్ పార్క్ డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ ప్లానిటేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ మ్యాంగ్రోవ్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి ఈ ఆయిల్ స్పిల్ వల్ల. సో ఇది మారిషస్ ఆయిల్ లీకేజ్ గురించి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయిల్ స్పిల్. ఆయిల్ స్పిల్ అంటే ఆయిల్ వాటర్లో పడినప్పుడు, ఓషన్స్లో యాక్సిడెంట్ వల్ల షిప్స్ పడినప్పుడు ఆయిల్ మొత్తం ఆ వాటర్ మీద లో డెన్సిటీ ఉండటం వల్ల, వాటర్ హై డెన్సిటీ ఉండటం వల్ల ఏమవుతుందంటే అప్పర్ సర్ఫేస్లో ఒక తెట్టులాగా కడుతుంది. దానివల్ల డిజాల్వ్డ్ ఆక్సిజన్ని డిజాల్వ్ కానిది వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. వాటర్లో ఉన్నటువంటి ఓషన్స్లో ఉన్నటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిజాల్వ్డ్ ఆక్సిజన్ తీసుకుంటాయి. అలా డిజాల్వ్డ్ ఆక్సిజన్ తీసుకోకపోవడం వల్ల బయోడైవర్సిటీ లాస్ అవుతుంది. దాంతోపాటు ప్లాంట్స్కి కూడా, సో ఫ్లోరా ఫోనా మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతాయి ఆయిల్ స్పిల్ వల్ల. దాంతోపాటు ఆయిల్ స్పిల్ జరగటం వల్ల నార్మల్ పీపుల్కి కూడా ఫిషింగ్ యాక్టివిటీస్కి అనుకూలించదు, టూరిజానికి కూడా అనుకూలించదు. వీళ్ళ లైవ్లీహుడ్ పోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆయిల్ స్పిల్ వల్ల. సో ఇలాంటి ఆయిల్ స్పిల్స్ ఎక్కువయ్యి మెరైన్ ఎకోసిస్టాన్ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది అని అయితే మనం క్లియర్గా చెప్పొచ్చు. ఓకే, టాపిక్ వచ్చేసి మనకి జాగ్రఫీలో కవర్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ పరంగా కవర్ అవుతుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా కవర్ అవుతుంది. మౌంట్ సినాబంగ్. ఈ మౌంట్ సినాబంగ్ అనేది ఇండోనేషియాలో ఉన్నటువంటి మౌంటైన్. ఇండోనేషియాలో సుమత్రా ఐలాండ్స్లో ఉన్న ఒక వాల్కెనో, అగ్నిపర్వతమే ఈ మౌంట్ సినాబంగ్. ఇండియా ఇది తీసుకుంటే ఇది ఇండియన్ ఓషన్. ఇది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇది మనకి ఇండోనేషియా అనేది గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఇండోనేషియా ఫామ్ అయింది.
ఇండోనేషియాలో ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో ఉన్న మెయిన్ ఐలాండ్ సుమత్రా ఐలాండ్, తర్వాత బాలి ఐలాండ్, తర్వాత బోర్నియో ఐలాండ్ ఇక్కడ ఉంటుంది. ఇండోనేషియా మొత్తాన్ని చూసుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా గ్లోబల్ వార్మింగ్కి క్లైమేట్ చేంజ్ కారణంగా బాగా సఫర్ అవుతున్న కంట్రీ ఇండోనేషియా. ఇండోనేషియా రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉంది. అంటే ప్లేట్ మార్జిన్లో ఎక్కువగా ఈ కంట్రీ ఉంది. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మలేషియా, జపాన్, ఈ ఏషియన్ కంట్రీస్తో పాటుగా జపాన్, న్యూజిలాండ్ ఈ దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్లేట్, మనం జాగ్రఫీలో మాట్లాడుకున్నాం ఆల్రెడీ దీని గురించి. ఒక ప్లేట్ మీద అదర్ ప్లేట్స్ అన్నీ కూడా కన్వర్జెంట్ బౌండరీ ఇంట్రాక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ప్లేట్ ఎడ్జ్లో ఇండోనేషియా ఉండింది. 2 ప్లేట్స్ మూవ్ అవుతున్నప్పుడు ప్లేట్ టెక్టానిక్ థియరీలో, సో ఈ ప్లేట్ మార్జిన్స్ దగ్గర మనకి వాల్కనోస్ అండ్ ఎర్త్ కేక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ ప్లేట్ మార్జిన్లో మేజర్గా ఉన్న కంట్రీయే ఇండోనేషియా. ప్లేట్ టెక్టానిక్స్లో రింగ్ ఆఫ్ ఫైర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఏరియాలోనే దాదాపుగా వరల్డ్లో 75% వాల్కనోస్ ఎరప్షన్స్ ఈ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో జరుగుతాయి. 90% ఎర్త్ కేక్స్, భూకంపాలు 90% ఈ రింగ్ ఆఫ్ ఫైర్లో వస్తాయి. అలాంటి ఈ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న కంట్రీయే ఇండోనేషియా. ఇట్లా ప్లేట్ మార్జిన్లో ఉందన్నమాట. సో ఎన్విరాన్మెంట్ పరంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ బేస్ చేసుకుంటే మనకి ఎర్త్ కేక్స్, వాల్కనోస్ ఎక్కువగా వస్తున్నది ఇండోనేషియా. మోస్ట్ ఇంపార్టెంట్, ఇండోనేషియా క్యాపిటల్ సిటీ జకర్తా. జకర్తా కొన్ని డేస్ అయితే సబ్మెర్జ్ అయిపోవడానికి రెడీగా ఉంది ఓషన్లో. అందుకనే జకర్తాని క్యాపిటల్ సిటీని బోర్నియో ఐలాండ్లోని కొన్ని ప్రదేశాలకు మార్చాలని కూడా ఇండోనేషియా భావిస్తుంది. దాంతోపాటు ఈ బోర్నియో ఐలాండ్స్లో కూడా లార్జెస్ట్ ఫారెస్ట్ షింక్ అయిపోతుంది. ఎందుకంటే బోర్నియో ఐలాండ్ అనేది ఇక్కడ ఉంటుంది, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ మొత్తం కలిపి ఇండోనేషియా. ఈ బోర్నియో ఐలాండ్లో మళ్ళీ 3 కంట్రీస్ ఉంటాయి, బ్రునై, మలేషియా, ఇండోనేషియా. ఈ బోర్నియో ఐలాండ్లో పామాయిల్ క్రాప్ ఎక్కువగా జరుగుతుంది. ఇండోనేషియా, మలేషియా ఈ రెండు కూడా పామాయిల్ ప్రొడక్షన్ స్టేట్స్ అన్నమాట. మనం కూడా మలేషియా, ఇండోనేషియా నుంచి పామాయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. పామాయిల్ క్రాప్ కోసం ఈ బోర్నియో ఐలాండ్లో ఉన్న ఫారెస్ట్ మొత్తాన్ని కట్ చేస్తున్నారు. సో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ని తీసుకొని వస్తున్నారు. ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ని ఈ రీజన్ ఫేస్ చేస్తుంది. న్యాచురల్ డిజాస్టర్తో పాటు ఆర్టిఫిషియల్ డిజాస్టర్స్. గ్లోబల్ వార్మింగ్ వల్ల జకర్తా లాంటి సిటీస్ సబ్మెర్జ్ అయిపోతున్నాయి వాటర్లో ఫ్యూచర్లో. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ మేజర్గా వీళ్ళకి కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. పామాయిల్ క్రాప్ని పెంచడానికి నార్మల్ ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఎనీవే, ఇండోనేషియా చూసినప్పుడు మనకి మేజర్గా ఎన్విరాన్మెంటల్గా సంబంధించిన అంశాలు ఏవైతే గుర్తొచ్చినాయో వాటి గురించి మనం మాట్లాడాం. అయితే టాపిక్లోకి వస్తే రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ ఎక్కువగా ఇండోనేషియా నుంచి పాస్ అవుతుంది కాబట్టి, ప్లేట్ మార్జిన్స్ ఇండోనేషియా దగ్గర ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఇండోనేషియాలో ఉన్న ఐలాండ్స్ మొత్తం కూడా వాల్కనో ప్రోన్ ఏరియాస్ అన్నమాట. ఇప్పుడు మౌంట్ సినాబంగ్ కూడా సుమత్రాలో ఉన్నటువంటి మేజర్ వాల్కనో. ఇది 400 years నుంచి డార్మెంట్గా ఉంది. వాల్కనోస్ మేజర్గా 3 టైప్స్ ఉంటాయి. యాక్టివ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎరప్షన్స్ జరుగుతున్నాయి, లావా బయటికి విరజిమ్ముతుంది. నెక్స్ట్ డార్మెంట్ అంటే మరుగున ఉన్న స్థితిలో ఉండింది, అంటే ఎప్పుడైనా కానీ యాక్టివ్ ఫేజ్లోకి రావచ్చు. ఎక్స్టింక్ట్ అంటే కంప్లీట్గా వాల్కనో ఎక్స్టింక్ట్ అయిపోయింది. ఈ మౌంట్ సినాబంగ్ అనేది ఇప్పటి వరకు డార్మెంట్ స్టేజ్లో ఉంది. 400 years ఎరప్ట్ కాలేదు. 2010 నుంచి ఎరప్షన్స్ మొదలైంది. ఇంకా 2013 నుంచి యాక్టివ్ వాల్కనోగా మారిపోయింది. 2013 నుంచి కంటిన్యూగా ఎరప్షన్స్ జరుగుతున్నాయి. అంటే మ్యాంటిల్ మెల్ట్ అయిన తర్వాత లోపల ఎర్త్ లోపల మ్యాగ్మా అంటాం దాన్ని. మ్యాంటిల్ మెల్ట్ అయితే ఆ మెల్ట్ అయిన మ్యాగ్మా ఏదైతే ఉందో అప్పర్ సర్ఫేస్కి వస్తుంది. దీన్ని లావా అంటారు. సో ఐరన్, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికేట్, అదర్ కాంపౌండ్స్, మినరల్స్ అన్నీ కలిసి హైలీ లిక్విడ్ స్టేట్లో ఉంటాయి. అవి మెల్ట్ అయిపోయిన తర్వాత మ్యాంటిల్లో దాన్ని మ్యాగ్మా అంటారు. అది అప్పర్ సర్ఫేస్కి వస్తే లావా అని చెప్తాం. సో ఈ లావా ఎరప్షన్స్ 2013 నుంచి కంటిన్యూగా అవుతుంది కాబట్టి దీన్ని యాక్టివ్ వాల్కనో అన్నారు.
మౌంట్ సినాబంగ్ని. ఎనీవే, సో ఎందుకు ఇక్కడే వాల్కనో ఉందంటే ఇది రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉండింది. అయితే కొన్ని వాల్కనోస్ని మనం గమనిస్తే ఎక్స్ప్లోడ్ అవుతాయి. అంటే పెద్ద శబ్దంతో బాంబ్స్ కనుక ఎక్స్ప్లోజ్ అయితే ఎలా ఎక్స్ప్లోజన్ సౌండ్ వినిపిస్తుందో అలా అవుతాయి. ఎందుకంటే లోపల ఉన్న మ్యాగ్మా థిక్గా ఉందనుకోండి, బాగా మందంగా ఉందనుకోండి, మ్యాగ్మా పాదరసం కన్నా ఇంకా దగ్గరగా ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే లోపల ఉన్న గ్యాసెస్ని బయటికి పోనివ్వదు, ప్రెజర్ బిల్డప్ ఎక్కువ అవుతుంది అనమాట ఈ మందంగా ఉండటం వల్ల మ్యాగ్మా. సో గ్యాసెస్ని డస్ట్ని బయటికి పోనీకోకుండా ఆపుద్ది. అందుకని ఇవి ప్రెజర్ ఎక్కువగా బిల్డప్ అయ్యి ఒక్కసారి ఎక్స్ప్లోడ్ అవుతాయి మ్యాగ్మా కనుక థిక్గా ఉంటాయి. మ్యాగ్మా కనుక థిన్గా ఉంటే గ్యాసెస్ని తర్వాత డస్ట్ని ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోనిస్తుంటుంది. అందుకని థిన్గా మ్యాగ్మా ఉంటే ఎక్స్ప్లోజన్స్ జరగవు, పేలవు, జస్ట్ ఎరప్షన్ జరుగుతూ ఉంటుంది, డస్ట్ అను గ్యాసెస్ అనమాట. సో థిక్ మ్యాగ్మా ఉన్న దగ్గర ఎక్స్ప్లోజివ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటే ఎక్కువగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ థిన్ మ్యాగ్మా ఉన్న దగ్గర వాల్కనోస్ అంతగా ఎక్స్ప్లోడ్ అవ్వవు, బాంబ్ బద్దలైనట్టుగా అవ్వవు అనమాట. సో అందుకని అవి వాల్కనో యొక్క మ్యాగ్మా థిన్గా ఉంటే ఏమవుతుంది, థిక్గా ఉంటే ఏమవుతుంది అనేది. సో మౌంట్ సినాబంగ్ అనేది థిక్ మ్యాగ్మా ఉండింది, సో ఇది ఎక్స్ప్లోడ్ అయింది అనమాట. ఎనీవే, మౌంట్ సినాబంగ్ అనేది ఎక్కడుందంటే సుమత్రా ఐలాండ్స్లో ఉంది. సుమత్రా ఐలాండ్స్ ఎక్కడుందంటే ఇండోనేషియాలో ఉన్నాయి. ఇండోనేషియాలోనే మనకి వాల్కనోస్ ఎందుకు వస్తున్నాయి అంటే రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఇది ఉంది. పసిఫిక్ పర్వత ప్రాంత మేకల అంటారు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఎందుకు వస్తున్నాయి అంటే ఇవి ప్లేట్ మార్జిన్స్ అనమాట. ఒకటే ప్లేట్ మీద అదర్ ప్లేట్స్ అన్నీ కూడా కన్వర్జెంట్ బౌండరీ ఇంటరాక్షన్స్ జరుగుతుంది. సో దానివల్ల రింగ్ ఆఫ్ ఫైర్ ప్లేట్ ఏదైతే ఉందో ప్రెజర్కి లోనయ్యి దాదాపుగా 75% వాల్కనోస్, 95% ఎర్త్క్వేక్స్ ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఏరియాలో వస్తాయి. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఏరియా గుర్తొచ్చినప్పుడు మేజర్ కంట్రీ ఏంటంటే ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మలేషియా, దాంతోపాటు జపాన్. సో ఇక్కడ మనకి ఎక్కువగా ఎర్త్క్వేక్స్, వాల్కనోస్ వచ్చినట్టుగా వింటూ ఉంటాం. దానికి కారణం రింగ్ ఆఫ్ ఫైర్ జోన్. ఎనీవే, మౌంట్ సినాబంగ్ వాల్కనో ఎక్స్ప్లోడ్ అయింది సుమత్రా ఐలాండ్స్లోని ఇండోనేషియాలో. ఎంపరర్ పెంగ్విన్ ఒక క్రూషియల్ యానిమల్ ఇది. ఈ ఎంపరర్ పెంగ్విన్ అనేది ఆర్కిటిక్ రీజన్లో మనకి కనిపిస్తుంది. పోలార్ బేర్ అనేది ఆర్కిటిక్ రీజన్లో కనిపిస్తుంది. ఎంపరర్ పెంగ్విన్ అనేది అంటార్కిటిక్ రీజన్లో మనకి మేజర్గా కనిపిస్తుంది. ఈ అంటార్కిటిక్ ఓషన్ దగ్గర మనకి ఐస్ అనేది ఫ్రోజన్ ఫామ్లో ఉంటుంది. ఆర్కిటిక్ దగ్గర కూడా ఐస్ ఫ్రోజన్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ యానిమల్ ఏంటంటే పోలార్ బేర్. ఎందుకు ఈ 2 యానిమల్స్ న్యూస్లో ఉన్నాయి రీసెంట్గా, పోలార్ బేర్ అండ్ ఎంపరర్ పెంగ్విన్, ఈ 2 కూడా రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. ఆర్కిటిక్లో పోలార్ బేర్, అంటార్కిటిక్లో ఎంపరర్ పెంగ్విన్. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఐస్ మెల్ట్ అయిపోతుంది. ఐస్ మెల్ట్ అయితే ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో సస్టైనబుల్గా ఉండలేకపోతున్నాయి. వాటి ఫీడింగ్ గ్రౌండ్స్ డిస్ట్రాయ్ అవటం, వాటి బ్రీడింగ్ గ్రౌండ్స్ డిస్ట్రాయ్ అవటం వల్ల పోలార్ బేర్స్ అండ్ ఎంపరర్ పెంగ్విన్ కూడా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. వీటి యొక్క నంబర్ ఆఫ్ యానిమల్స్ తగ్గిపోతున్నాయి డే బై డే. 21st century లాస్ట్కి వచ్చేసరికి ఎంపరర్ పెంగ్విన్స్ పాపులేషన్ 50% డిస్ట్రాయ్ అయిపోద్దని చెప్తున్నారు. పోలార్ బేర్స్ కూడా ప్రజెంట్ వల్నరబుల్ లిస్ట్లో ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా పోలార్ బేర్స్ కూడా తగ్గిపోయి క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్కి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్లో ఉన్నటువంటి యానిమల్స్ డిస్ట్రాయ్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. అంటే ఆర్కిటిక్ ఓషన్ హీట్ అవుతుంది, అంటార్కిటిక్ ఓషన్ హీట్ అవుతుంది గ్లోబ్ హీట్ అవటం వల్ల. గ్లోబ్ ఎందుకు హీట్ అవుతుందంటే మనం రిలీజ్ చేసే వెహికల్స్, ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ చేసే గ్యాసెస్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఈ గ్యాసెస్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేస్తున్నాయి. ఈ గ్యాసెస్ అన్నీ కూడా ఎయిర్లోకి రిలీజ్ అయ్యి సన్ నుంచి వచ్చే రేస్ని ఇక్కడ రిటైన్ చేయడం వల్ల మనకి గ్లోబ్ హీట్ అవుతుంది. దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. గ్లోబల్ వార్మింగ్కి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కారణం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి? వెహికల్స్, ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. మ్యాన్ మేడ్. న్యాచురల్గా అయితే వాల్కనోస్ నుంచి రిలీజ్ అవ్వచ్చు, తర్వాత పీట్ ల్యాండ్ నుంచి రిలీజ్ అవ్వచ్చు. ఇలా న్యాచురల్ సోర్సెస్ తక్కువే ఉన్నాయి, కానీ మేజర్గా హయ్యర్గా మాత్రం మ్యాన్ మేడ్ సోర్సెసే ఎక్కువగా ఉన్నాయి గ్రీన్ హౌస్ గ్యాసెస్కి. సో గ్లోబ్
హీట్ అవటం వల్ల ఆర్కిటిక్ అంటార్కిటిక్లోనే ఐస్ మెల్ట్ అయిపోతుంది. ఈ ఐస్ మెల్ట్ అయితే ఈ ఐస్ మీద డిపెండ్ అయి ఉన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి థ్రెటెండ్కి వెళ్తున్నాయి. అలా వెళ్ళినాయే ఆర్కిటిక్ ఓషన్లో పోలార్ బేర్, అంటార్కిటిక్ ఓషన్లో ఎంపరర్ పెంగ్విన్. ఈ ఎంపరర్ పెంగ్విన్ అనేది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే, డిస్ట్రాయ్ అయిపోతున్నాయి అనుకున్న టైంలో శాటిలైట్ ఇమేజెస్ కనిపించినాయి. దాదాపుగా 250,000 ఎంపరర్ పెంగ్విన్స్ అంటార్కిటిక్ ఓషన్లో ఒక ఫాస్ట్ ఐస్ షీట్ మీద శాటిలైట్ పిక్చర్ తీసినప్పుడు దాదాపు 2,50,000 ఎంపరర్ పెంగ్విన్స్ కనిపించినాయి. దాంతో కొంచెం ఎంపరర్ పెంగ్విన్స్ మీద హోప్ నిలబడింది. ఎందుకు ఇంతకుముందు డిస్ట్రాయ్ అయ్యే పొజిషన్కి వచ్చి ఇప్పుడు కొంచెం పాజిటివ్ వెల్కమ్ స్టెప్ కనిపించిందంటే, ఫాస్ట్ ఐస్ అంటారు. ఇది ఒక ఐడియల్ కండిషన్ అనమాట. ఐస్ షీట్ ఏదైతే ఉందో మెల్ట్ అవ్వకోకుండా ఫ్లాట్ సర్ఫేస్తో లో యాల్టిట్యూడ్లో సో ఐడియల్ కండిషన్స్ ఉంటాయన్నమాట. అప్పుడు ఈ ఎంపరర్ పెంగ్విన్ అనేది ఈ ఫాస్ట్ ఐస్ షీట్ మీద బ్రీడింగ్ గ్రౌండ్స్ని ఏర్పాటు చేసుకొని వాటి యొక్క యానిమల్స్ యొక్క రీప్రొడక్టివిటీని పెంచుకుంటుంది, రీప్రొడక్టివిటీ రేట్ని. అందుకని ఫాస్ట్ ఐస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందు ఫాస్ట్ ఐస్ గ్లోబల్ వార్మింగ్ వల్ల డిస్ట్రాయ్ అవుతూ కనిపించేది, కానీ అంటార్కిటికాలో కాంటినెంట్ మార్జిన్ దగ్గర ఈ ఫాస్ట్ ఐస్ సీట్ దగ్గర రీసెంట్గా ఎంపరర్ పెంగ్విన్స్ యొక్క గ్రూప్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఎనీవో ఇంత గ్రూప్ని ఫైండ్ అవుట్ చేసినప్పటికీ కూడా 2100 వచ్చేసరికి 50% లేదా అంతకన్నా ఎక్కువ ఎంపరర్ పెంగ్విన్స్ డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే చనిపోవడానికి, అంటే వీటి యొక్క గ్రూప్ పాపులేషన్ తగ్గడానికి అవకాశం ఉంది. IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది ఒక అపెక్స్ బాడీ. ఈ IUCN యానిమల్స్ని, ఫ్లోరా ఫోనాని, మేజర్గా యానిమల్స్ని వాటి యొక్క నంబర్ని బేస్ చేసుకొని వాటిని క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో నియర్ థ్రెటెండ్ అని, అంటే ప్రమాదపు అంచున ఉన్నాయని, తర్వాత వల్నరబుల్ అని, అంటే ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ తీసుకోవాలని, ఎండేంజర్డ్ అని, ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ తీసుకోవాలని, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని, ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ తీసుకోవాలని, ఇలా కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. అంటే IUCN ఒక యానిమల్ని ఇలా క్లాసిఫై చేస్తుంది. ఇప్పుడు నియర్ థ్రెటెండ్ నుంచి వల్నరబుల్కి వెళ్తుంటే ఆ యానిమల్స్ తగ్గిపోతున్నాయి అని అర్థం. అంటే యానిమల్స్ తగ్గిపోతున్నాయి, వాటి మీద కన్సర్న్స్ ఎక్కువ తీసుకోవాలని అర్థం అనమాట. సో అది IUCN కేటగిరీ. IUCN ఈ ఎంపరర్ పెంగ్విన్స్ని నియర్ థ్రెటెండ్గా క్లాసిఫై చేస్తుంది. అంటే నియర్ థ్రెటెండ్ తర్వాత వల్నరబుల్ ఉంటుందన్నమాట. సో అంటే కొంచెం పర్లేదు ఇప్పటివరకు అయితే పరిస్థితుల్లో. కానీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, ఆల్రెడీ ఎంపరర్ పెంగ్విన్స్ అనేవి వల్నరబుల్ స్టేజ్లో ఉన్నాయి అని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. IUCN క్లాసిఫికేషన్ మాత్రం ఇప్పటికి కూడా నియర్ థ్రెటెండ్ అనే ఉంది. పోలార్ బేర్ మాత్రం వల్నరబుల్ కేటగిరీలో పోలార్ బేర్ ఉంది. సో సీల్స్ని తింటూ ఉంటుంది ఇది పోలార్ బేర్ అనేది. ఐస్ మెల్ట్ అయిపోవడంతో షీల్స్ కూడా చనిపోవడం జరిగింది. పోలార్ బేర్కి ఫీడింగ్ లేక పోలార్ బేర్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి అనమాట ఆర్కిటిక్ ఓషన్లో. ఎనీవే మేజర్గా గ్లోబల్ వార్మింగ్ వల్ల హ్యూమన్స్తో పాటుగా యానిమల్స్ కూడా సఫర్ అవుతున్నాయి. ఫస్ట్ మేజర్ 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే, వాటికి ఫీడింగ్ లేకపోవటం, గ్లోబల్ వార్మింగ్ వల్ల అవి తినే యానిమల్స్ డిస్ట్రాయ్ అయిపోవటం. సెకండ్, బ్రీడింగ్ గ్రౌండ్స్కి అనువైన ప్రదేశాలుగా వాటికి ఐస్ కావాలి, అవి కూడా లేకపోవటం. ఈ 2 యానిమల్స్ వెర్జ్లోకి వెళ్ళటానికి కారణం అనమాట. పోలార్ బేర్స్ ఏమో ఆర్కిటిక్ రీజన్, ఎంపరర్ పెంగ్విన్స్ ఏమో అంటార్కిటిక్ రీజన్. ఈ 2 కూడా మ్యాక్సిమం వల్నరబుల్ స్టేజ్కి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది 21st సెంచరీ ఎండ్కి. ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అండి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ పరంగా ఆర్కిటిక్, అంటార్కిటిక్ రీజన్స్. ఆర్కిటిక్లో ఐస్ మెల్ట్ అవుతుంది, అంటార్కిటికాలో ఉన్న ఐస్ కూడా మెల్ట్ అవుతుంది. ఆర్కిటిక్, అంటార్కిటిక్లో ఉన్న ఐస్ మెల్ట్ అయితే అదర్ ఓషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, సీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సీ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయితే నార్మల్ ల్యాండ్ వాటర్లో సబ్మెర్జ్ అయిపోతుంది. అలా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల గ్లోబ్ వార్మ్ అయ్యి ఓషన్స్
లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి ఎర్త్ మొత్తం కూడా వాటర్తో సబ్మెర్జ్ అయ్యే అవకాశం ఉండేది. అలా వాటర్ సబ్మెర్జ్తో అవకాశం ఉండాలంటే గ్లోబల్ వార్మింగ్ జరగకూడదు. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కకూడదు. గ్లోబల్ వార్మింగ్ భూమి వేడెక్కితే ఏమవుతుంది, ఆర్కిటిక్ అంటార్కిటిక్లో ఉన్న ఐస్ మెల్ట్ అవుతుంది అనమాట. సో వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవ్వకూడదు అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంక్రీజ్ అవ్వకూడదు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంక్రీజ్ అవ్వకూడదు అంటే వెహికులర్ పొల్యూషన్స్ నుంచి తర్వాత ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అందుకని మనం సోలార్ కానీ విండ్ పవర్ కానీ అలాంటి ఆల్టర్నేటివ్ పవర్స్కి వెళ్తున్నాం. ఇది మ్యాన్ మేడ్. మరి న్యాచురల్గా కూడా కార్బన్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. వాల్కనోస్లో సల్ఫర్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. తర్వాత అదర్ ఎన్విరాన్మెంటల్గా న్యాచురల్ ప్రాసెస్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఒక సోర్స్ ఏంటంటే పీట్ ల్యాండ్స్. సో ఈ పీట్ ల్యాండ్ అంటారు. పీట్ ల్యాండ్ అంటే ఏంటంటే పీట్ అంటే ఏంటంటే మీకు ఎక్కువగా కంబషన్ కాదనమాట. అంటే పార్షల్గా డీకంపోజ్ అయిన వెజిటేషన్ని, యానిమల్ కానీ లేదా డెడ్ యానిమల్స్ కానీ డెడ్ ట్రీస్ కానీ పార్షల్గా డీకంపోజ్ అయిన మ్యాటర్ని మనం పీట్ అంటారు. పీట్ అనేది వెట్లాండ్స్తో కలిస్తే అంటే తడి నేలలతో కలిసినప్పుడు ఆ తడి నేలల్లో ఈ పార్షల్లీ డీకంపోజ్ చేసిన వెజిటేషన్ ఏదైతే ఉందో అది అలా ఫిక్స్ అయిపోతుంది, ఫ్రోజన్ ఫామ్లో ఉంటుంది. ఆర్కిటిక్ ఓషన్లో కూల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, చల్లదనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే సన్ రేస్ అనేవి స్లోప్ ఎక్కువగా ఉంటుంది కదా ఆర్కిటిక్ ఓషన్లో. సో అందుకనే ఇది ధ్రువ ప్రాంతం, సో పోలార్ రీజన్. ఆర్కిటిక్ ఓషన్లో పీట్ ల్యాండ్స్ ఉంటాయి. ఆర్కిటిక్ ఓషన్లో ఉన్న వెజిటేషన్ ఏదైతే ఉందో అంటే డెడ్ యానిమల్స్ కానీ డెడ్ ట్రీస్ కానీ, సో ఈ ఫ్లోరా ఫోనా డెడ్ అయిన తర్వాత అవి డీకంపోజ్ కంప్లీట్గా కావు, భూమిలో పూర్తిగా కలిసిపోవు, పార్షల్ డీకంపోజ్ అవుతాయి. అలా పార్షల్ డీకంపోజ్ అయిన ఈ మ్యాటర్లో కార్బన్ కాంపౌండ్స్, సల్ఫర్ కాంపౌండ్స్, నైట్రోజన్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. మేజర్గా కార్బన్ అండ్ నైట్రోజన్ కాంపౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఈ కార్బన్ అండ్ నైట్రోజన్ కాంపౌండ్స్ ఏమైపోతాయంటే అక్కడ బాగా ఎక్కువగా కూల్ ఉంది కాబట్టి ఫ్రోజన్ అయిపోతాయి. ఈ ఫ్రోజన్ అయిన ఎక్కడుంది, తడి నేలలో ఫ్రోజన్ అయిపోతాయి అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే గడ్డగట్టిపోతుంది ఇదంతా కూడా. సో అందుకనే ఈ పార్షల్గా డీకంపోజ్ అయిన వెజిటేషన్ని మనం పీట్ అంటాం. ఆ పీట్ ప్లస్ వెట్లాండ్స్, తడి నేలలు రెండు కలిసి ఫ్రోజన్ అవుతాయి. వాటిని పీట్ ల్యాండ్స్ ఇన్ ఆర్కిటిక్ ఓషన్ అంటారు. ఈ పీట్ ల్యాండ్స్కి ఇప్పుడు థ్రెట్లో ఉన్నాయి. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవటం వల్ల ఎర్త్ యొక్క టెంపరేచర్ బాగా ఇంక్రీజ్ అయింది. అంటే గ్లోబ్ బాగా వేడెక్కుతుంది. దానికి రీజన్స్ చెప్పాం మనం. వెహికల్స్ నుంచి గ్యాసెస్ రిలీజ్ అవటం, ఇండస్ట్రీస్ నుంచి గ్యాసెస్ రిలీజ్ అవటం, ఎయిర్ పొల్యూషన్ బాగా ఇంక్రీజ్ అవటం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంక్రీజ్ అవటం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎర్త్ మీద ఇలా ఉండిపోతాయి. ఇలా ఉండిపోయినప్పుడు సన్ నుంచి వచ్చే టెంపరేచర్ ఏదైతే ఉందో, సన్ నుంచి టెంపరేచర్ వచ్చిన తర్వాత రిఫ్లెక్ట్ బ్యాక్ అవుద్ది స్పేస్లోకి. ఇలా రిఫ్లెక్ట్ బ్యాక్ కాకుండా ఈ గ్యాసెస్ అన్ని ఏం చేస్తాయంటే ఈ సన్ నుంచి వచ్చిన రేస్ని రిఫ్లెక్ట్ కానివ్వకుండా ఇక్కడే ఉంచుతాయి. అప్పుడు ఎర్త్ మీద టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే గ్లోబ్ హీట్ అయింది కాబట్టి దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. గ్లోబల్ వార్మింగ్ కారణం ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ అవటం వల్ల గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ రావటం వల్ల గ్లోబ్ హీట్ అయింది. ఈ హీట్ అవటం వల్ల అంటార్కిటిక్లో ఉన్న ఫ్రోజన్ మెటీరియల్ ఏదైతే ఉందో అదే ఐస్ కానీ పీట్ ల్యాండ్స్ కానీ, ఈ ఐస్ లేదా పీట్ ల్యాండ్స్ ఏమవుతున్నాయంటే డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ పీట్ ల్యాండ్స్ కూడా ఫ్రోజన్ ఫామ్లో ఉన్నాయి. హీట్ అవటం వలన ఇవి కూడా ఏమవుతున్నాయి, డిస్ట్రాయ్ అవుతున్నాయి. దానివల్ల ఈ పీట్ ల్యాండ్స్ ఫ్రోజన్ ఫామ్లో ఉంటేనేమో కార్బన్ సింక్గా ఉంటాయి. ఆ ఫ్రోజన్ ఫామ్లో ఉన్న ఈ పీట్ ల్యాండ్స్ మీద ఎక్కువగా సన్ రేస్ ఇంటెన్సిటీ లేదా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ పడటం వల్ల పీట్ ల్యాండ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయి గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సింక్గా ఉంది. అంటే కార్బన్ సింక్గా ఉన్న పీట్ ల్యాండ్స్ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల కార్బన్ సోర్స్గా మారుతున్నాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్, తన లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ని బయటకు రిలీజ్ చేస్తున్నాయి. దానివల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని పీట్ ల్యాండ్స్ అనేవి ప్రజెంట్ ఈ సెంచురీలో లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్గా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే హై అమౌంట్ ఆఫ్ కార్బన్ని, నైట్రోజన్ని ఈ పీట్ ల్యాండ్స్ రిలీజ్ చేస్తున్నాయి. నార్దర్న్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్లో ఎక్కువగా ఈ పీట్ ల్యాండ్స్ ఉంటాయి. ఈ సెంచురీలో టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం వల్ల
పీట్ ల్యాండ్ ఫ్రోజన్ ఫామ్లో ఎక్కువగా ఉంటాయి. ఆ ఫ్రోజన్ ఫామ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవడం వల్ల ఇవేమవుతున్నాయంటే లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్గా మారుతున్నాయి అన్నమాట. సో దాదాపుగా వరల్డ్లో ఈ పీట్ ల్యాండ్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ లాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అయ్యే పర్సంటేజు ప్రీవియస్తో పోల్చుకుంటే 30 to 50% ఇంక్రీజ్ అయింది. దాదాపుగా వరల్డ్లో 50% పీట్ ల్యాండ్స్ ఉంటే అవి ఫ్రోజన్ ఫామ్లోనే ఉన్నాయి. అంటే నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్లో లేదా సదర్న్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్లోనే ఎక్కువగా మనకి పార్షల్లీ డీకంపోజేషన్ అయిన వెజిటేషను వెట్లాండ్స్తో కలిసి ఉన్న ఈ పీట్ ల్యాండ్స్ 50% దాదాపుగా గడ్డగట్టిన ఫామ్లోనే ఉన్నాయి, ఫ్రోజన్ ఫామ్లోనే. భూమి వేడెక్కటం వల్ల ఈ గడ్డగట్టి ఉన్నటువంటి ఈ ఫ్రోజన్ అయి ఉన్నటువంటి పీట్ ల్యాండ్స్ డిస్ట్రాయ్ అయ్యి, ఈ పీట్ ల్యాండ్స్ ఇంతకుముందు కార్బన్ సింక్గా ఉండి కార్బన్ డైఆక్సైడ్ని స్టోర్ చేసుకున్నాయి. ఇవి డిస్ట్రాయ్ అవటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ని సోర్స్గా మారిపోయినాయి, కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తున్నాయి. రిలీజ్ చేయడం వల్ల ఇంకా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సో గ్లోబల్ వార్మింగ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందంటే మళ్ళీ పీట్ ల్యాండ్స్ ఇంకా ఎక్కువ డిస్ట్రాయ్ అవుతాయి. దీన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అని కూడా అంటారు ఎన్విరాన్మెంట్లో. ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఓషన్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మనకి ఇండియాలో మేజర్గా 2 ఐలాండ్స్ ఉన్నాయి. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో ఉన్న ఐలాండ్స్ని అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అరేబియన్ ఓషన్లో ఉన్న ఐలాండ్స్ని మనం లక్షద్వీప్ అంటారు. లక్షద్వీప్ కోరల్ రీఫ్స్తో ఫామ్ అయినాయి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వోల్కనిక్ యాక్టివిటీ వల్ల ఫామ్ అయినాయి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి మనకి ఇంటర్నేషనల్గా జియోపొలిటికల్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే ఇటువైపు ఈస్ట్ వైపు చైనా, ఏషియన్ కంట్రీస్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇండోనేషియా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి మలేషియా ఉంటుంది, ఇక్కడ మలేషియా ఉంటుంది, ఇక్కడ ఇండోనేషియా ఉంటుంది. ఈ మలేషియాకి ఇండోనేషియాకి మధ్యలో స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అని ఒక స్ట్రెయిట్ ఉంటుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా ఇటువైపు నుంచి ట్రేడ్ జరగాలంటే ఇండియన్ ఓషన్ మీదుగా ఈ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా మీదుగా షిప్స్ అన్నీ వరల్డ్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ మొత్తం ఇలా జరుగుతుంది. దాదాపుగా ఈ రూట్లో స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా ఇండియన్ ఓషన్ రూట్లో 40% ట్రేడ్ జరుగుతుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అనేది ట్రేడ్ పాయింట్లో క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్కి ఇండోనేషియా దగ్గరగా ఉంటుంది. ఇండోనేషియాలో మనం ఒక పోర్ట్ని మనం కొంత అసిస్టెన్స్ ఇచ్చి డెవలప్ చేస్తున్నాం. దాన్ని ఇక్కడ సబాంగ్ పోర్ట్ అంటారు. ఇవన్నీ ఎందుకు? స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా కానీ ఇండియన్ ఓషన్ కానీ ఈ వ్యాస్ట్ ఇండియన్ ఓషన్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం మనం. ఎందుకంటే ఫ్యూచర్లో చైనాకి మనకి ఏమైనా వార్ లైక్ సిచ్యువేషన్ వచ్చినా చైనాని మనం ట్రేడ్లో కౌంటర్ చేయాలన్నా కానీ ఈ రూట్ క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. అందుకనే ఈ రూట్తో పాటుగా ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ రూట్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చైనా వాళ్ళు ఇక్కడ థాయిలాండ్ ఉంటుంది, థాయిలాండ్ తర్వాత మీకు మలేషియా ఉంటుంది. సో ఈ థాయిలాండ్కి మలేషియాకి ఇక్కడ మీకు గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ఉంటుంది. సో ఈ గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్కి ఇది అండమాన్ సీ, ఇక్కడ థాయిలాండ్ ఉంది, ఇది థాయిలాండ్. సో ఇది దీని కింద ఉంది మలేషియా, మలేషియా కింద ఇండోనేషియా ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఉన్నది స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా. థాయిలాండ్ ఉంది కదా, థాయిలాండ్కి ఇక్కడ గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అంటారు. ఇక్కడ థాయిలాండ్ సీ, ఇది అండమాన్ సీ. ఈ రెండింటిని కలుపుతూ క్రా కెనాల్ అనే దాన్ని నిర్మిస్తుంది చైనా. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా స్ట్రెయిట్ ఆఫ్ మలక్కాలో ఏమైనా ఇబ్బందులు వస్తే సో దీన్ని ఇటు డైవర్ట్ చేయడం కోసం, వాళ్ళ షిప్మెంట్ని డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ క్రా కెనాల్ని చైనా డెవలప్ చేస్తుంది. క్రా కెనాల్ దేనికి మధ్యలో అంటే గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్కి దాంతోపాటుగా అండమాన్ సీకి మధ్యలో కనెక్టివిటీయే ఈ క్రా కెనాల్. థాయిలాండ్లో చైనా కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఎనీవే ఈ ట్రేడ్ రూట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా మన హ్యాండ్స్లోకి ఉండాలన్నా లేదా యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఈస్ట్ వైపు మనకి ట్రేడ్ బాగా జరగాలన్నా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయి. అందుకనే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా చెన్నై నుంచి
అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి ఒక ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ని అండర్ వాటర్లో లే చేయటం జరిగింది. ఇది ఇండియా ఫస్ట్ అండర్ సీ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్. ఇంతకుముందు మరి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అక్కడ ఇంటర్నెట్ సదుపాయం ఎక్కడ కల్పించారంటే శాటిలైట్ లింక్ ద్వారా కల్పించారు. ఈ శాటిలైట్ లింక్ ద్వారా కల్పించారు, కానీ శాటిలైట్ లింక్ ద్వారా ఏంటంటే అంత రిలయబుల్ స్పీడ్స్ ఉండవు. ఆ స్పీడ్స్ని, హై ఇంటర్నెట్ స్పీడ్స్ని అందించడం కోసం ఇప్పుడు చెన్నై నుంచి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ని అండర్ వాటర్లో లే చేయడం జరిగిందనమాట. ఇది మేజర్ న్యూస్. ఎందుకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ని అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి దాదాపుగా 1450 కిలోమీటర్స్, చెన్నై నుంచి అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి 1450 కిలోమీటర్స్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ని అండర్ వాటర్లో లే చేయడం జరిగింది. దానికి గల మేజర్ రీజన్ ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం. ఇది యాక్ట్ ఈస్ట్ పాలసీని స్ట్రాంగ్ చేస్తుంది, అండమాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంథెన్ చేస్తుంది. సో మన ప్రైమ్ మినిస్టర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ని స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ గురించి కూడా మాట్లాడారు. ఏంటంటే ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఈస్ట్ వైపు ఉన్న కంట్రీస్కి మనకి ట్రేడ్ పర్పస్ కానీ మన ఫారెన్ పాలసీ ఇది. ఆ ఫారెన్ పాలసీని అప్హెల్డ్ చేయాలి అన్నా కానీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. నెక్స్ట్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఒక 3 న్యూ ఎయిర్పోర్ట్స్ని కూడా డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అవి దిగ్లిపూర్, కార్ నికోబార్, క్యాంబెల్ బే. ఈ 3 న్యూ ఎయిర్పోర్ట్స్ను కూడా అండమాన్ నికోబార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో పార్ట్గా డెవలప్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో అప్పర్ పార్ట్ని మనం గ్రేట్ నికోబార్ అంటారు. అండమాన్ వేరు, నికోబార్ వేరు. అండమాన్ని నికోబార్ని డివైడ్ చేసే లైను 10 డిగ్రీ ఛానల్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని ఇండోనేషియాని డివైడ్ చేసే లైను 6 డిగ్రీ ఛానల్. అండమాన్ నికోబార్, అండమాన్ అండ్ నికోబార్, అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ కలిపి టోటల్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అవి. అండమాన్లో హయ్యర్గా ఉన్నట్టు నార్త్లో పార్ట్ని గ్రేట్ అండమాన్ అంటారు. నికోబార్లో హయ్యర్ పార్ట్ని గ్రేట్ నికోబార్ అంటారు. ఈ గ్రేట్ నికోబార్లో 10,000 crores ఇన్వెస్ట్మెంట్తో ఒక ట్రాన్స్ షిప్మెంట్ పోర్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ ట్రాన్స్ షిప్మెంట్ పోర్ట్ని అండమాన్ నికోబార్ ఐలాండ్లోని నికోబార్, గ్రేట్ నికోబార్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇండియాలో ఇప్పటి వరకు హెవీ హ్యాండ్లింగ్ కార్గో కెపాసిటీ లేదు. మనం శ్రీలంక మీద డిపెండ్ అవుతున్నాం. శ్రీలంకలో ఈ ట్రాన్స్ షిప్మెంట్ పోర్టు బిగ్గెస్ట్ పోర్ట్ ఉంది. మేజర్ పెద్ద షిప్స్ కిందకి వస్తే డాక్ చేయడానికి ఇండియా పోర్ట్స్ చిన్నవిగా ఉన్నాయి. అందుకనే శ్రీలంక పోర్ట్ దగ్గర డాక్ చేసి అక్కడ నుంచి చిన్న షిప్స్లో మళ్ళీ ఇండియాకి తరలిస్తూ ఉంటారనమాట. ఇలాంటివి ఇబ్బందులు వేరే దేశంతో మనం డిపెండ్ అవ్వకోకుండా ఇప్పుడు ఇండియాలోనే గ్రేట్ అండమాన్ అండ్ నికోబార్లో, గ్రేట్ నికోబార్లో ఈ ట్రాన్స్ షిప్మెంట్ పోర్ట్ని కన్స్ట్రక్షన్ చేయడం వల్ల 10,000 crores బిగ్గెస్ట్ షిప్స్ కూడా డాక్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఈ ట్రాన్స్ షిప్మెంట్ పోర్ట్కు ఉంటుందన్నమాట. సో ట్రాన్స్ షిప్మెంట్ పోర్ట్ని మనం గ్రేట్ నికోబార్లో 10,000 crores మనీతో డెవలప్ చేస్తున్నాం. ఎనీవే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేది జియోగ్రఫికల్గా, జియోపొలిటికల్గా మన ఫారెన్ పాలసీ పరంగా చూసుకున్న యాక్ట్ ఈస్ట్ పాలసీకి, తూర్పు వైపు ఉన్న దేశాలతో మనకి వ్యాపార వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేది జాగ్రఫీ పరంగా కానీ జియోపొలిటికల్ పరంగా కానీ క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. అందుకని అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో భాగంగానే ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కానీ, తర్వాత ట్రాన్స్ షిప్మెంట్ పోర్ట్ని కానీ, లేదా న్యూ ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్షన్ చేయటం కానీ జరుగుతుంది ఇండియా. ఇది పాలిటీకి సంబంధించిన ఇష్యూ అండి. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది. ఏంటంటే, సో డాటర్స్ హ్యావ్ ఈక్వల్ బర్త్ రైట్. సో సన్తో కంపేర్ చేస్తే డాటర్కి కూడా ఏదైతే ఇన్హెరెంట్ ప్రాపర్టీ ఉండిందో దాంట్లో హాఫ్ ప్రాపర్టీ డాటర్కి చెందుతుంది, అంటే ఈక్వల్ షేర్ ఉంటుంది సన్తో పాటు అని రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మనకి ప్రీవియస్
హిందూ సక్సెషన్ యాక్ట్ చూస్తే 1956లో ఈ యాక్ట్ని చేశారు. దీన్ని హిందూ సక్సెషన్ యాక్ట్ అంటే వీళ్ళ యొక్క ప్రాపర్టీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనే విషయం మీద సెప్టెంబర్ 9, 2005లో ఒక అమెండ్మెంట్ చేశారు సెక్షన్ 6కి. అమెండ్మెంట్ చేసినప్పుడు అది సెప్టెంబర్ 9, 2005 నుంచి అమల్లోకి వచ్చింది. అదేంటంటే డాటర్కి కూడా ఈక్వల్ బర్త్ రైట్ ఉండింది అనేది. కానీ అది కంప్లీట్గా అమల్లోకి రాలేదు. రీసెంట్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే డాటర్కి కూడా ఈక్వల్ బర్త్ రైట్ ఉండింది, ఇది రెట్రోస్పెక్టివ్ అని చెప్పింది. అంటే సెప్టెంబర్ 9, 2005 నుంచే కాదు, అంతకుముందు మ్యారేజ్ అయిన పర్సన్స్ కూడా, అంతకుముందు మ్యారేజ్ అయిన డాటర్స్ కూడా తన ఫాదర్ ప్రాపర్టీలో హాఫ్ ప్రాపర్టీని వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇది రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. 2005 కన్నా ముందు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఈ ఈక్వల్ బర్త్ రైట్ని కలిగి ఉంటారు. టోటల్గా ఇన్హెరిటెన్స్ రైట్ ఉంటుంది ఈక్వల్ టు సన్తో పాటుగా ఆస్తిలో సమానమైన భాగం కూతురుకు కూడా ఉంటుంది. సో డాటర్స్ హ్యావ్ ఈక్వల్ బర్త్ రైట్, సో సేమ్ యాజ్ సన్. సో కొడుకుకి ఎలాంటి బర్త్ రైట్ ఉందో అలాంటి ఈక్వల్ బర్త్ రైట్ ప్రాపర్టీ మీద డాటర్కి కూడా ఉంటుంది. సో ఇది రీసెంట్గా మళ్ళీ సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేసింది. సో కోపర్సనల్ అనే వర్డ్ని సుప్రీంకోర్టు యూజ్ చేసింది. కోపర్సనల్ అంటే ఏంటంటే తన పేరెంట్ ప్రాపర్టీలో లేదా తన పేరెంట్కి సంబంధించిన ఆల్రౌండ్ మ్యాటర్స్లో మేజర్గా ప్రాపర్టీలో ఇన్హెరిటెన్స్ రైట్ ఉంటుంది. పేరెంట్ ప్రాపర్టీలో సన్కి ఎంతైతే రైట్ ఉంటుందో డాటర్కి కూడా అంతే రైట్ ఉంటుంది. సో డాటర్కి కూడా ఈక్వల్ రైట్ ఉంటుంది సన్తో పాటు అని చెప్పడమే కోపర్సనర్ అంటారు. ఈ కోపర్సనర్ అనే వర్డ్ని సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో యూజ్ చేస్తుంది. టోటల్గా చెప్తే సన్కి ఎలాంటి రైట్స్ ఉన్నాయో డాటర్కి కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. అదే సుప్రీంకోర్టు ఇంతకుముందు ఆల్రెడీ అమెండ్ చేసినప్పుడు సెక్షన్ 6ని, సో హిందూ సక్సెషన్ యాక్ట్ 1956లోని సెక్షన్ 6ని అమెండ్ చేసినప్పుడు అది ఆ ఇష్యూని యాడ్ చేశారు. అది 2005 నుంచి సెప్టెంబర్ 9 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ సెప్టెంబర్ 9, 2005 ముందు మ్యారేజ్ అయిన డాటర్స్ కూడా 5 ముందు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా తమ ఫాదర్ ప్రాపర్టీలో హాఫ్ ప్రాపర్టీని క్లెయిమ్ చేయొచ్చు. అది రెట్రోస్పెక్టివ్. సో కోపర్సనర్గా సుప్రీంకోర్టు డాటర్ని అప్హెల్డ్ చేసింది. కూతురికి కొడుక్కి సమానమైనటువంటి హక్కు ఉంటుంది తండ్రి యొక్క ఆస్తిలో. అది సుప్రీంకోర్టు యొక్క ఫైనల్ జడ్జిమెంట్.